హాయ్ ఫ్రెండ్స్, నిన్న బిగ్ బాస్ హౌస్లోకి ఫుల్ ఎనర్జెటిక్గా ఫుల్ జోష్తో బిగ్ బాస్ హౌస్లోకి పేరెన్ అయితే వచ్చింది కదా. మనందరికీ తెలిసిందే కదా. హౌస్ మేట్స్ అందరినీ ఆమె మోటివేట్ చేసే పద్ధతి అయితే నాకు చాలా బాగా నచ్చింది. అలాగే బిగ్ బాస్ హౌస్లోకి దేత్తడి, హారిక, మానస్ కూడా ఎంట్రీ ఇచ్చారు. వాళ్ళు వచ్చేసి ఎవరిని సెలెక్ట్ చేసుకున్నారు, డెమాన్ పవన్కి అయితే ఈసారి మంచి అవకాశమే దొరికింది. ఎవరు కంటెండర్షిప్లో సెలెక్ట్ చేసుకోవట్లేదని బాధపడుతున్నారు కదా. ఈసారి అయితే కంటెండర్షిప్గా అవకాశం అయితే వచ్చింది. ఆ అవకాశాన్ని తను ఎలా యూజ్ చేసుకున్నాడు, ఈ ఎపిసోడ్లో ఆడిన ముగ్గురులో ఎవరు కెప్టెన్సీ కంటెండర్గా నిలబడ్డారు అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. ప్లీజ్ సపోర్ట్ మీ. ఇంకా ఇప్పుడు ఎపిసోడ్లోకి అయితే వెళ్దాం. పేరెన్ను బిగ్ బాస్ ఎవరిని ఎంచుకుంటున్నావు నీతో గేమ్ ఆడడానికి అనేసి అడుగుతాడు. అప్పుడు పేరెన్ వచ్చేసి తనుజని అయితే ఎంచుకుంటుంది. అంతమందిలో పేరెన తనుజనే ఎందుకు ఎంచుకుంటుంది అంటే తనుజ అయితే ఒక పాయింట్ అయితే చెప్తుంది. యు ఆర్ స్ట్రాంగ్ గర్ల్, నేను నీతో ఆడి గెలవాలనుకుంటున్నాను అనేసి అయితే తన పాయింట్ చెప్తుంది. తనుజ చెప్పిన పాయింట్ అయితే పేరెనకు నచ్చుతుంది. అందుకే తనుజని అయితే ఎంచుకుంటుంది. ఇంకా సంచాలక్గా దివ్యని అయితే ఎంచుకుంటుంది. వీళ్ళిద్దరికి బిగ్ బాస్ ఇచ్చిన గేమ్ ఏంటంటే రోప్ మీద నడుచుకుంటూ వెళ్ళి ల్యాడర్ ఎక్కి పైన బాల్స్ కిందికి వేసి అవి తీసుకెళ్లి టేబుల్ మీద ఉన్న హోల్స్లో వేయాలి అనేసి చెప్తాడు. ఇంకా ఇక్కడ పేరెన్ గురించి మన అందరికీ తెలిసిందే కదా. కామెడీగా గేమ్ ఆడినా, సీరియస్గా గేమ్ ఆడినా తను 100% ఇచ్చి పడేస్తుందని మనందరికీ తెలుసు. ఇక్కడ తనుజ కూడా పేరెనకు గట్టి కాంపిటీషన్ అయితే ఇచ్చింది. తనకు పేరెనుకున్నంత స్ట్రెంత్ లేకపోయినా రోప్ మీద నడిచేటప్పుడు అయితే హ్యాండ్ షివర్ అవుతుంది. మనందరం గమనించే ఉంటాం. ఎంత బాగా ఆడిందంటే తనుజ 100% ఇచ్చి పడేసింది. అక్కడ లాస్ట్ బాల్గిన వెనక్కి రాకపోయి ఉంటే 100% తనుజనే విన్ అవుతుండే, పేరెన ఓడిపోతుండే. కానీ లాస్ట్ బాల్ వెనక్కి రావడం ద్వారా పేరెన అయితే గెలిచింది. తనుజ గెలిచింటే బాగుండేది. ఎందుకంటే లాస్ట్ వీక్ కంటెండర్గా తనని తీసేశారు కదా. ఈ వీక్ కంటెండర్ అయ్యింటే బాగుండేదని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. తర్వాత అయితే బిగ్ బాస్ హౌస్లోకి దేత్తడి హారిక అయితే వస్తుంది. తన ఎంట్రీతో, తన మాటలతో అందరినీ ఆట అయితే ఆడుకుంది. మనకు నైట్ ఎపిసోడ్లో చూపించలేదు కానీ లైవ్ చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది తను ఎంత కామెడీ చేసింది అనేది. తర్వాత గేమ్ విషయానికి వచ్చేసరికి తను సుమనన్నను అయితే ఎంచుకుంది. ఇంకా గేమ్ ఏంటంటే టవర్ ఆఫ్ ద పవర్ అనే గేమ్ అయితే ఇచ్చారు. అక్కడ ఉన్న బాల్స్ అన్నీ తీసుకెళ్ళేసి అక్కడ పోడియం దగ్గరికి వెళ్ళి టవర్ అయితే సెట్ చేయాలి. ఎవరు హైట్ సెట్ చేస్తే వాళ్ళు విన్ అనేసి చెప్తారు బిగ్ బాస్. ఈ గేమ్ అంత కష్టంగా అయితే ఏమనిపించలేదు. తనుజ గేమ్తో పోల్చి ఇది కొంచెం తక్కువనే అనిపించింది నాకైతే. మీకేమనిపించిందో నాతో షేర్ చేసుకోండి. ఈ గేమ్లో అయితే ఇంకా హారిక గారు అయితే విన్ అయ్యారు. సుమనన్ అయితే ఓడిపోయాడు. ఇంకా తర్వాత వచ్చేసి బిగ్ బాస్ హౌస్లోకి మానస్ అయితే వచ్చాడు. మానస్ అంటే తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారా? మానస్ అన్ని బాండింగ్ ఎలా ఉండేది, ఫ్రెండ్షిప్, వాళ్ళ మధ్య గొడవలు చాలా బాగుండేది. ఆ సీజన్ అయితే నేను చాలా మిస్ అవుతున్నాను. మానస్ వచ్చేసి హౌస్ మెన్స్కి ఒక ఎంటర్టైన్మెంట్ టాస్క్ అయితే ఇచ్చారు. వాళ్ళు డ్యాన్స్ వేసి ఒక స్టెప్ యాడ్ చేసి చెప్పాలనేసి. ఆ స్టెప్స్ అంటే నాకైతే ఫుల్ కామెడీ అనిపించింది. మీరు నవ్వుకున్నారో లేదో కామెంట్ చేయండి. తర్వాత గేమ్ విషయానికి వచ్చేసరికి మానస్ అయితే పవన్ అయితే ఎంచుకున్నాడు, డెమాన్ పవన్ని. డెమాన్ పవన్కి చాలా వీక్స్ తర్వాత కెప్టెన్సీ కంటెండర్ అవ్వడానికి అయితే ఛాన్స్ వచ్చింది. అది మానస్ ఇచ్చినాడు. డెమాన్ పవన్ ఫ్యాన్స్ ఎవరైనా మానస్కి అయితే థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే అక్కడ డెమాన్ కంటే వీక్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వీక్ ఉన్న వాళ్ళని ఎంచుకుంటే మానస్ సులువుగా గెలిచొచ్చు అని ఆలోచించుకోకుండా డెమాన్ పవన్ స్ట్రాంగ్ అని తెలిసి కూడా మానస్ డెమాన్ ఎంచుకోవడం అనేది నాకు చాలా బాగా నచ్చింది. మీరేమంటారు? ఇంకొకటి, డెమాన్ పవన్కి రీతు వల్ల నెగిటివ్ అయితే వచ్చింది బయటికి. తనను తను నిరూపించుకోవడానికి ఇది కరెక్ట్ ఛాన్స్ అని నేనైతే అంటాను. ఇంకా గేమ్ విషయానికి వచ్చేసరికి పైనుంచి వచ్చిన బాల్స్ని క్యాచ్ చేసి జిగ్జాగ్ వే ద్వారా బయటకు వచ్చి ఆ బాల్స్ని నెయిల్స్కి గుచ్చుకునేలా విసిరాలి అనేసి చెప్తారు బిగ్ బాస్. ఇంకా డెమాన్ పవన్ గురించి మనందరికీ తెలిసిందే కదా. తను గేమ్లో దిగాడంటే చిన్నదైనా పెద్దదైనా ఫుల్ 100% స్ట్రెంత్ అయితే పెట్టి తను గెలుస్తాడు. ఇక్కడ కూడా అదే జరిగింది. డెమాన్ పవన్ అయితే విన్ అయ్యాడు, కంటెండర్గా అయితే నిలబడ్డాడు. ఇప్పటి వరకు జరిగిన కంటెండర్ గేమ్లలో సుమను, భరణి గారు, తనుజ, కళ్యాణ్, డెమాన్ పవన్ అయితే ఆడారు కదా. అందులో నుంచి కళ్యాణ్, డెమాన్ పవన్ అయితే కంటెండర్ అయ్యారు. డెమాన్ పవన్ ఇన్ని వీక్స్ తర్వాత కంటెండర్ అవ్వడం మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా రేపటి వీడియోలో ఎవరు కంటెండర్ అవుతారనేది చూద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.